చిన్నమస్తాదేవికి సంబంధించి ఒక నానుడు ఉంది. రాజమౌళి గారు ఒక సినిమాలకు సంబంధించి టీజర్‌లో చిన్నమస్తాదేవికి చూయించారు. ఆయన చిన్నమస్తాదేవిని టచ్ చేయటం వల్ల ఆయనకి నెగెటివ్ జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు ఇది నిజం? తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడే అంశాలుగా చెప్పుకోవచ్చు వీటిని. పరిణితి లేనటువంటి వ్యక్తులు, బహుశా అమ్మవారంటే ఎక్కువ ఇష్టం లేనటువంటి వ్యక్తులు, వేరే దేవతలంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలుగా వీటిని మనం భావించవచ్చు. ఎందుకంటే పార్వతీదేవి ఆమె రూపాలు. ఒకరోజు పార్వతీదేవి ఒక సరస్సు దగ్గర కూర్చొని ఉన్నదిట. పక్కన ఇద్దరు చిలికెత్తలు ఉన్నారు. అమ్మ మాకు ఆకలేస్తోందమ్మా, మాకు ఏదన్నా కావాలి అని అడిగారట. మాకు ఆకలిగా ఉంది, మాకు ఆహారం ఇవ్వు. అడిగితే కాసేపు ఆగండి అని ఆమె ఏదో ఆ సరస్సులో పద్మాలను చూస్తూ ఉన్నది. అంటే లేదమ్మా మేము ఆగలేకపోతున్నాం, నేను అన్నపూర్ణ అంటారు కదా, మరి నువ్వు మా ఆకలి పట్టించుకోవా అంటే ఇక్కడ ఏమి లేవే వండి పెట్టడానికి అన్నదిట. అంతే అంటావా అమ్మ, మాకు నువ్వేమి ఆహారం ఇవ్వవా అంటే వెంటనే ఆమె ఏం చేసిందంటే కత్తి తీసుకొని తన శిరస్సును ఖండించుకొని ఆ శిరస్సును చేతిలో పట్టుకుంది. ఆమె మొండెల్లో నుంచి 3 రక్త జ్వాలలు బయటికి ఎగిసిపడ్డాయి. 2 రక్త ధారలేమో ఇటువైపు ఉన్నటువంటి 2 సఖులకు ఇచ్చింది. ఒక ధార ఆమె శిరస్సు అంటే మొండానికి శిరస్సుకి మధ్యలో కనెక్టివిటీ ఉండటం కోసం ఒక ధార ఉంచింది. అది ఆమె అంటే ఆకలి అన్నటువంటి వాళ్ళకి తల్లి ఎలా అయితే తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకు ఇస్తుందో, త్యాగానికి స్వరూపంగా చిన్నమస్తాదేవిని గురించినటువంటి విశేషం వర్ణన చెప్పారు. ఒకవైపు ఉన్నటువంటి చిలికెత్త పేరు డాకిని, యుద్ధదేవత. మరొక వైపు ఉన్నటువంటి చిలికెత్త పేరు వర్ణిని, ఆమె విద్యాదేవత. బౌద్ధులు ఈ దేవతను బాగా ఎక్కువగా ఆరాధిస్తారు. వజ్ర యోగిని, వజ్ర వారాహి, ఇటువంటి పేర్లు, వజ్రేశ్వరి, ఇటువంటి పేర్లతోటి ఆమె ఎక్కువగా బౌద్ధులు ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటి దేవత చిన్నమస్తాదేవి, వజ్రవైరోచిని దేవి. ఆ వజ్ర శబ్దం కాంతికి ప్రతిరూపం. ఇంద్రకాంతికి కావచ్చు, అలాగే సూర్యకాంతికి కావచ్చు ప్రతిరూపంగా చెప్పారు మనకి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి ఒక గ్రామంలో నుండి ఇంకొక గ్రామానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. అడవి దాటి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే అడవిలో ఎక్కడి నుండో పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఏమిటా అని చెప్పి వెళ్ళాడు. అక్కడ పెద్ద కాళీదేవి విగ్రహం కనిపిస్తున్నది. 4 ఇంత బయటకు జార్చి మెడలో పుర్రెలు, తలకాయలు వేసుకొని ఉన్నటువంటి కాళీ అమ్మవారి, కాళికాదేవి మూర్తి కనిపిస్తున్నది. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆమె అసలు రూపాన్ని తీసుకొని, వచ్చావా నేను తిందామని నేను ఎదురు చూస్తున్నాను అన్నది. అంటే ఆయన అన్నట్టు, అదేంటమ్మా నువ్వు నన్ను ఎందుకు తింటావు, నిజంగా నన్ను తినేదానివైతే నేను ఇక్కడ దాకా వచ్చిందాకా నువ్వు ఎదురు చూసి వచ్చిన తర్వాత నాకు కనిపించి ఇదిగో నేను తినటం కోసం నేను ఎదురు చూస్తున్నానని చెబుతావా, ఇప్పుడు కలిసిపోయే ప్రాణాలు నీలోనే కలిసిపోతే ఎలాగో తీసేదానివి అంటే, కాదు నన్ను చూస్తే నీకు భయం కలగట్లా అన్నదట. కలగటం లేదమ్మా, తల్లి తన బిడ్డలను రక్షించుకోవటానికి ఎవరన్నా పిల్లల్ని కొట్టడానికి వస్తే ఇంకో పెద్ద కర్ర పట్టుకొని వెళ్తుంది కొట్టడానికి, అంటే ఎప్పుడు ఆమె కొడుతూ ఉంటుందని అర్థము. అలాగే నేను ఈ అడవిలో నుంచి వస్తున్నాను, ఏ క్రూర మృగాల వల్ల నేను ఇబ్బంది పడతాను అని చెప్పి కంటికి రెప్పరాగా నన్ను కాచుకోవటానికి ఈ రూపంలో వచ్చావు, నిన్ను ఈ రూపంలో చూస్తే మృగాలు కాదు ఎవరైనా భయపడతారు, నాకెవరు చెడు చేయరు అని అన్నాడు. ఆమె నవ్వి వెంటనే ప్రసన్న రూపంతో చక్కగా అందంగా దర్శనమిచ్చిన ఆయన, లోకంలో ఇటువంటి అపోహలతో నేను తల్లిని, నా బిడ్డలను నా నుంచి దూరం చేస్తూ ఉన్నారు, తల్లినైనటువంటి నేను ఎప్పుడూ కూడా వాళ్ళకు చెడు చెయ్యను అనేటువంటి మాటను నువ్వు ప్రచారంలోకి తీసుకురా. ఆయన ఒక మాట అన్నాడు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. చెడ్డ కుమారుడైనా ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు. అందులోనూ అమ్మవారు దేవి గురించి చెప్తూ లలితా సహస్రనామావళిలో సవ్యాపసవ్య మార్గస్థ, తెలిసి మీరు అంతా బ్రహ్మాండంగా చేసినా సరే, ఒకవేళ తెలిసి తెలియక అపసవ్యంగా ఏదైనా చేయకూడదు చేసినా సరే కావలసినంత ఫలితం రాకపోవచ్చు, కానీ అమ్మ ఎప్పుడూ కూడాను బిడ్డలను మీద కోపం చూపించదు, వాళ్ళని శిక్షించదు. పూజలు చేయటం వల్ల అమ్మవారే కాదు
ఏ దేవత అయినా సరే పూజలు చేయటం వల్ల దుష్ప్రభావాలు రావు. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా ఒక కర్మ ఉందనుకోండి, దానివల్ల కష్టం వచ్చింది, ఫలానా దేవత యొక్క మంత్రం చేస్తే లేదా పూజ చేస్తే తొలగిపోతుంది. వీళ్ళు పూజ మెల్లగా మొదలుపెట్టుకొని ఆ కష్టాన్ని పోగొట్టుకునేంత శక్తి సంపాదించాలి. సాధారణంగా ఎలా ఉంటాయంటే కష్టాలకు పోవాలంటే ఇష్టం ఉండదు. అందుకని ఏం చేస్తాయి, వీళ్ళు మొదలు పెట్టగానే ఇంకా కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అమ్మో ఇది మొదలు పెట్టగానే ఎక్కువ ప్రభావం చూపించింది, నేను వదిలేద్దాం అనేటువంటి బుద్ధి వాడికే కలిగేటట్లుగా చేస్తుంటుంది. లేదా అలాంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు ఇది చేయవాక, చేస్తే నీకు చెడు జరుగుతుంది అని. మామూలుగా ఎలా ఉంటుందంటే అమ్మవారు ఎవరికి చెడు చేస్తుందో చెప్తాను. ప్రత్యంగిరాదేవి గురించి మాట్లాడుకున్నాం. ప్రత్యంగిరాదేవికి సంబంధించిన ఒక సామెత ఉన్నది. ప్రత్యంగిర చేసేవాడి పంచరు ఉండకూడదు, శరభసాల్వం చేసేవాడి చెంతరు ఉండకూడదు అని ఒక సామెత ఉన్నది. ప్రత్యంగిరాదేవి ఎలాంటి దేవత అంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి ప్రత్యంగిర చేస్తున్నాడు అనుకోండి, పక్క వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాడిని చూసి ఏదన్నా పిచ్చి మాటో వాడికి ఏదైనా చెడు జరగాలని కోరుకుంటే ఆ ఇంట్లో ఉన్న దేవత ఈ కోరుకున్న వాడిని శిక్షిస్తుంది. ఓకే. అంటే దేవత తన భక్తులకు ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది, సందేహమే లేదు. భక్తుడు అడిగినా అడగకపోయినా శిక్షిస్తుంది. కానీ పూజించేటువంటి భక్తులను ఒకవేళ మంత్రం సరిగ్గా చదవకపోతే ఏమవుతుంది, తప్పు జరిగితే ఏమవుతుంది, స్తోత్రం తప్పు జరిగితే ఏమవుతుంది, రావాల్సినంత ఫలితం రాదు, కానీ దానివల్ల చెడు జరగదు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంకొకటి, ఏ దేవత అయినా సరే వీళ్ళు ఏం కోరుకుంటారు, పూజలు తప్పులు చేయొచ్చు లేదా మంత్రాలు తప్పు చదవచ్చు. అమ్మా నన్ను రక్షించంటారు. ఆ మాట అనకుండా ఎవరు ఉండరు అమ్మవారి పూజ చేసేవాళ్ళు. ఆ మాట అమ్మవారికి ఖచ్చితంగా అర్థమవుతుంది, ఆమె రక్షించాలని అనుకుంటుంది, కానీ ఎందుకు శిక్షిస్తుంది, ఖచ్చితంగా శిక్షించదు. మీరు చిన్నమస్తాదేవి గురించి చెప్పారు. ఈ ప్రచారం అమ్మవారి గురించినటువంటి ప్రచారం కూడా కాస్త తీవ్రమైనటువంటి దేవతలు. చిన్నమస్త అంటే చిన్నమైనటువంటి మస్తకం, తల మొండెం మీద తల ఉండదు ఆ దేవతకి, చేతిలో పట్టుకొని ఉంటుంది. ఆమెకు రెండు వైపులా ఇద్దరు స్త్రీ దేవతలు కనిపిస్తూ ఉంటారు. చిన్నమస్త యొక్క ఇంకొక పేరున్నది వజ్ర వైరోచనీదేవి, ఇంకొక పేరున్నది ప్రచండ చండీదేవి. మామూలుగా చండీ అనగానే లక్ష్మీ సరస్వతి కాళీ స్వరూపంగా చెప్తారు. ఈమెకు రెండు చండ శబ్దాలు, ప్రచండ చండి. ఈమెను మించినటువంటి భయంకరమైన దేవత ఇంకెవరూ లేరు అని అంటూనే ఈమెకు ఇంద్రాణి, వజ్ర వైరోచిని అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఇంద్రుని యొక్క శక్తి ఇంద్రాణి, ఇంద్రుడిని ఆ పదవిలో కూర్చోబెట్టినటువంటి దేవత. మామూలుగా మనకి మెరుపులు వస్తూ ఉంటాయి, విద్యుద్ఘాతాల్లాగా మెరుపులు వస్తూ ఉంటాయి, ఆ విద్యుత్ రేఖలు. ఆ మెరుపు రావటానికి ఆ ఇంద్రశక్తి, ఆయన చేతిలో వజ్రాయుధం ఉంటుంది. మేఘాలకి ఆ వజ్రాయుధం తాకించినప్పుడు వస్తూ ఉంటాయి అని అంటారు. ఆ వజ్రశక్తి చిన్నమస్తాదేవి యొక్క శక్తి. వర్షములను కురిపించేటువంటి శక్తి ఆ వజ్రశక్తి. ఆ వజ్రంలో ఏంటంటే వజ్రము అనేటువంటి శబ్దంలో జకారం వకారం ఇవన్నీ చూస్తూ ఉంటే అగ్ని నీళ్లు కలిసినట్టుగా ఉంటుంది. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి విశేషము అని అంటే, మామూలుగా అగ్ని నీళ్లు ఆపేస్తాయి, కానీ ఈమె ఎంత భయంకరమైన దేవి అని అంటే రెండు పక్కపక్కనే ఉన్న ఒకదానికి పరస్పర లక్షణం ఉన్నా కూడా ఏమీ కాకుండా రెండు కలిసి ఉంచేటువంటి దేవత చిన్నమస్తాదేవి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మొదలైనటువంటి వాళ్ళు ఈమెను ఆరాధించి ఎన్నో శక్తులు పొందారు. ఆయన జీవించి ఉండగానే కపాల భేదనం జరిగింది. ఈ సహస్రారంలో నుంచి ఒక వెలుగులాగా బయటికి వచ్చింది. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర జరిగింది, ఇది ఎక్కడో జరగలేదు. అప్పుడు రమణ మహర్షి వచ్చి చెప్పాడు, ఈమె చిన్నమస్తా సాధన చేయటం వల్ల, వజ్రవైరోచిని దేవిని గురించిన సాధన చేయటం వల్ల ఈ అపూర్వమైనటువంటి స్థితిని ఆయన సాధించాడు అని. ఆయన చెమట తగిలితే చాలు ఏ లోహమైన బంగారంగా మారేది. ఆయన నాయన అని పిలిచేవాళ్ళు. అట్లాగే చిన్నమస్తాదేవిని ఆరాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా పూజ్య గురుదేవులు వారైతే చిన్నమస్తాదేవి గురించి ఒక పెద్ద పుస్తకం కూడా రాశారు. దశమహావిద్యలలో చెప్పబడినటువంటి దేవిగా ఈమె గురించినటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ దేవతను చూపించటం వల్ల చెడు జరగదు. ఆ దేవత గురించి ప్రచారం చేసినట్లు అవుతుంది, ఆ దేవత గురించి చాలామందికి తెలిసినట్లుగా చేసినట్టు అవుతుంది. అది పుణ్యమేగా. దానివల్ల పుణ్యం వస్తుందని తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యమే. నరసింహ జయంతి జరిగింది మొన్న, వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు. ఆ రోజు చిన్నమస్తాదేవి జయంతి, అమ్మవారు అవతరించినటువంటి రోజు. దుర్గాదేవి దుర్గమాసుర సంహారం చేసిందని చెప్పాను ఇంతకు ముందర.
ఆ దుర్గమాసురుడు ఆ అమ్మవారి నుంచి తప్పించుకోవటానికి 10 దిక్కుల్లో పరిగెడుతూ ఉంటే ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రూపంతో అమ్మవారు ప్రత్యక్షమైంది. అక్కడ యుద్ధం చేసి ఆమెను గెలవలేక ఇంకొక దిక్కును పరిగెత్తాడు. ఆ 10 రూపములు విభిన్నమైనటువంటి రూపములలో మనకు చిన్నమస్తాదేవి కనిపిస్తున్నది. కాబట్టి ఆ దశమహావిద్యా దేవతలు చిన్నమస్తాదేవి మన దగ్గర ఏమిటంటే మన శ్రీశక్తి పీఠంలో ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏదైనా వెదర్ ఫోర్కాస్ట్లో వర్షం ఉందని వచ్చిందనుకోండి, ప్రకృతిని శాసించేటువంటి దేవత కాబట్టి ఆమెకు ఒక కొబ్బరికాయ కొట్టి కొంత పూజ చేస్తారు మన వాళ్ళు రాకుండా. ఒకరోజు ఏమైందనంటే మహాకుండంలో హోమం జరుగుతున్నది, దసరా నవరాత్రులు జరుగుతూ ఉంటే వెదర్ ఫోర్కాస్ట్ విపరీతమైన వర్షం. ఆ వర్షానికి హోమకుండంలో కూడా నీళ్లు కూడా వస్తున్నాయి. అగ్ని ఆరిపోతుందేమో అని మన వాళ్ళు భయపడి అడిగితే ప్రచండ చండి చిన్నమస్తకు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. వెంటనే 1 నిమిషంలో ఆ వర్షం అంతా ఆగిపోయి అగ్ని దేదీప్యమానంగా వెలిగింది. మన వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడైనా సరే ప్రకృతికి సంబంధించి అకాల వర్షాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని అంటే ఆ ఇబ్బందులు తొలగించుకోవటం కోసం చిన్నమస్తాదేవిని ఆరాధించేటువంటి ఈ విధానం పద్ధతి మన దగ్గర ఉన్నది. అమ్మవారి ఆరాధనలో ఏంటంటే ముఖ్యంగా తీవ్రమైన రూపాలు, సింహముఖం కలిగిన ప్రత్యంగిర కావచ్చు, లేదా వరాహముఖం కలిగిన వారాహి కావచ్చు, చండీదేవి కావచ్చు, కాళీదేవి కావచ్చు, వీళ్ళు తీవ్ర దేవతలు, వీళ్ళని ఆరాధించద్దు అని చెప్తూ ఉంటారు చాలామంది. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ పూజా విధానాలు వేరుగా ఉంటాయి, సరిగ్గా గనక చేయకపోతే ఇబ్బందులు పెడతారని అది ఎక్కడా లేదు. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లి, ఎవరు ఆశ్రయిస్తే చాలు వాళ్ళు కల్పవృక్షంలాగా వరాలు ఇచ్చేటువంటి దేవత. కాళీదేవి అంతే, రామకృష్ణ పరమహంస ఆరాధించాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెడు చేసింది అమ్మవారు? ఏ చెడు చేయలేదు. ఇప్పుడు మా గురువు గారు చిన్నమస్తాదేవిని ఆరాధించారు, వారికి ఏమి చెడు జరగలేదు. వజ్రశక్తిగా, ఇంద్రాణిగా, ఐంద్రిగా, పరమేశ్వరిగా వర్ణించారు అమ్మవారిని. కాబట్టి ఇటువంటి అపోహలు దూరం చేసుకొని అమ్మవారికి దగ్గర కండి అంటుంది శాక్తేయం. ఇప్పుడు మనం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటున్నాం. ఆ శక్తి ఎక్కడ, ఎవరు అక్కడ, ఎవరి గురించి చెప్పారు? శివుడు గురించి చెప్పలా, విష్ణుమూర్తి గురించి చెప్పలా, చండీ సప్తశతిలో, దేవీ సప్తశతిలో చెప్పారు ఈ మాట. ప్రతి వ్యక్తిలో కూడా శక్తిగా ఉన్నది అమ్మవారి అని చెప్పారు. మరి అటువంటి అమ్మవారు మనకెందుకు చెడు చేస్తుంది? కనుక చక్కగా ఎటువంటి భయాలు లేకుండా అమ్మవారిని ఆరాధించవచ్చు. గ్రామ దేవతలు ఉన్నారు, వాళ్ళు ఇంకా తీవ్రంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి చక్కగా అన్ని చోట్ల గ్రామ దేవతలకు పూజలు జరుగుతూనే ఉంటాయి, గ్రామాలను రక్షిస్తూ ఉంటారు. అసుర శక్తులు, దుష్టశక్తులు కూడా రాగానే వీళ్ళని చూసి భయపడటం కోసం వీళ్ళని కొంచెం తీవ్రమైన రూపాల్లో ఉండి రక్షణ చేస్తూ ఉంటారు. మరి అమ్మవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్తే రాక్షసుడికి భయం ఎందుకు కలుగుతుంది? ఆ మహిషాసురుని చంపటం కోసం అమ్మవారు వెళ్ళి అన్ని చేతులతో, 18 చేతులతో కాస్త భయంకరంగా తీవ్రంగా ఉంటేనే వాడు భయపడతాడు, అమ్మో ఈమె వచ్చి నన్ను ఏం చేస్తుందో అని. కనుక ఆ చెడు శక్తులను దూరం చేయటం కోసం దేవి తీవ్ర రూపాన్ని ధరిస్తూ ఉంటుంది, కానీ ఆమె సహజ లక్షణం అది కాదు, మాతృ హృదయ స్వరూపిణి. ఒక లాస్ట్ సందేహం ఉండే, చిన్నమస్తాదేవి సంబంధించి మన శక్తిపీఠంలో ఉందన్నారు అమ్మవారు, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందా? మీకు ఉన్నది, అక్కడక్కడ చిన్నమస్తా దేవాలయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. లేకుండా దశమహావిద్యలను ఆరాధించేటువంటి చోట్ల ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కానీ అంత ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే దానికి కారణం ఏంటంటే ఆ దేవిని ఆరాధించి ఆ దేవి యొక్క శక్తి వల్ల ఈ పనులు అవుతాయి అనేది తెలిస్తే, చూపిస్తే ఎక్కువ మంది భక్తులు వస్తారు, అక్కడున్న దేవతను పూజిస్తారు. ఇప్పుడు నేను మన శక్తిపీఠం గురించి చెప్పాను, మా గురువు గారి గురించి చెప్పాను. వారు ఆ చిన్నమస్తా దేవి గురించి ఒక విశేషం జరిగింది వారి జీవితంలో. ఏంటంటే వారు అనేక కోట్ల సార్లు ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ఒకరోజు వారు పూర్వాశ్రమంలో గుంటూరులో ఉన్నప్పుడు ఒక కారు వచ్చి ఆగింది వారు ఉన్నటువంటి ఇంటి ముందర. ఏమిటనంటే ఒక వృద్ధుడైనటువంటి 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వృద్ధ వ్యక్తి వచ్చాడు, బాగా గడ్డాలు ఇవన్నీ పెంచుకొని. ఆయన వచ్చి చెప్పి వీరిని దర్శనం చేసుకున్న తర్వాత, మిమ్మల్ని దర్శనం చేసుకోమని అమ్మ చెప్పింది అన్నారట. ఏ అమ్మ చెప్పింది అన్నారు. అంటే నేను 40 సంవత్సరాల క్రితం హిమాలయాలకు వెళ్ళాను, అక్కడ చిన్నమస్తాదేవిని ఆరాధన చేస్తూ ఉన్నాను, చేస్తూ అమ్మ దర్శనం కావాలని కోరుకున్నాను. అప్పుడు అమ్మ చెప్పింది, నా దర్శనం కలిగినటువంటి మా పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి ఫలానా వారి దగ్గరికి వెళ్ళి వారి దర్శనం చేసుకోమని, వారు నా గురించి ఒక మంచి స్తుతి రాశారు, అది పారాయణ కొన్ని రాశారు, వారు పారాయణ చేయమని చెప్పింది, అందుకని వచ్చాను. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, ఏమీ లేవు. ఆ అమ్మవారు చెప్పినటువంటి మాట విని ఆయన హిమాలయాల నుంచి వచ్చారు మా గురువు గారి దగ్గరికి. అప్పుడు వారు దర్శనం చేసుకున్నారు, ఆ చిన్నమస్తాకు సంబంధించిన స్తుతులు అవి చేశారు.
ఐంద్రీ సాహస్రి అని చెప్పి మనం ఇప్పుడు ప్రింట్ చేస్తూ ఉన్నాం ఆ పుస్తకం. వారి దగ్గర నుంచి పరంపరగా నాకు ఆ చిన్నమస్తా విద్య అనేటువంటిది వచ్చింది. ఓకే. ఆ చిన్నమస్తాదేవికి దసరాల్లో కూడా మనము చిన్నమస్తాదేవి అలంకారం వేస్తాం మరకత కాళీ అమ్మవారికి. చాలామంది వచ్చి అడుగుతుంటారు, ఆమెకు చేతిలో ఉంటుంది ఏమిటి, తల మొండెం మీద ఉండదు ఏమిటి అని. అసిరమ్మ అంటారు మన తెలంగాణ రాష్ట్రాల్లో. అసిరమ్మ చేతులు శిరస్సు మొండెం మీద ఉండదు. అసిరమ్మ, అసిరయ్య అనేటువంటి పేర్లు కూడా పెట్టుకుంటారు చాలామంది. ఆమెను రేణుకాదేవిగా పూజిస్తారు. చిన్నమస్తాదేవి అంటే రేణుకాదేవిగా పూజిస్తారు. ఓకే. ఆ రేణుకాదేవి ఉన్నది జమదగ్ని మహర్షి చెప్పినటువంటి మాట విని పరశురాముడు రేణుకాదేవి యొక్క శిరస్సును ఖండించినప్పుడు ఆమె ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు కనుక ఆమె యొక్క నిష్కల్మషమైనటువంటి మనసు చూసి పరమేశ్వరి చాలా సంతోషించింది. ఈమెకు అన్యాయం జరగకూడదు అనుకుంది. ఆ తల వెళ్ళి చిన్నమస్తాదేవి చేతిలో ఉన్నటువంటి తలలో కలిసిపోయింది అని అంటారు. ఆ మాహురే ఏకవీరిక, ఆ ఏకవీరాదేవి కూడా చిన్నమస్తా రూపంగానే చెబుతారు. అట్లా రేణుకగా, ఎల్లమ్మగా, చిన్నమస్తగా, వజ్రవైరోచనిగా అటువంటి దేవత. ఆమెను పూజిస్తే చాలా అద్భుతమైనటువంటి శక్తి, యవ్వన శక్తిని పొందినటువంటి వాళ్ళు, దీర్ఘాయుతో జీవించినటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రకృతిని శాసించేటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవత చిన్నమస్తాదేవి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా సందేహాలకి ఈరోజు తెలుగు ప్రేక్షకులకి, తెలుగు భక్తి ప్రేక్షకులకి చాలా సందేహాలకి నివృత్తి ఇచ్చారు. మరొకసారి కలుస్తాం. థ్యాంక్ యూ.